జగిత్యాల జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ పై లైంగిక వేధింపులు ఆరోపణలు వచ్చాయి. తనను వేధిస్తున్నారని అవుట్ సోర్సింగ్ వర్కర్ చీటీ శ్రీవాణి వీడియో రిలీజ్ చేశారు. ఈ నెల 7న మహిళా కమిషన్ కు బాధితురాలు ఫిర్యాదు చేశారు. డీసీపీఓ హరీష్ కు మహిళా కమిషనర్ నోటీసులు ఇవ్వడంతో వేధింపులు మరింత పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. డీసీపీఓకు డీడబ్ల్యూఓ అండదండలున్నాయని ఆరోపించారు. మరో శాఖ అధికారులతో ఎంక్వైరీ చేపట్టాలని బాధితురాలు కోరారు. ఇక ఇప్పటికే మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కలెక్టర్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ వీడియో విడుదల చేశారు. ప్రొటెక్షన్ యూనిట్ జైత్యాల్లో నేను వర్క్ చేస్తాను సార్. మా బాస్ వచ్చేసి హరీష్ సార్ డీసీపీఓ సార్. నన్ను జాయిన్ అయినప్పటి నుంచి ఒక విధంగా టార్గెట్ సార్. నేను 2021లో జాయిన్ అయినా సార్. నాకు ఇట్లా హస్బెండ్ లేడు సార్. అది ఏ విధంగానంటే ఆ విధంగా సార్ నన్ను ఒకటే రకంగా టార్చర్ సార్. ఎట్లా అంటే సార్, నాకు నేను జాయిన్ అయినప్పుడు 2021లో 8,000 సాలరీ ఉండే సార్. మధ్యలో 2,000 పెరిగినాయి సార్. నాకు పెరిగిన తర్వాత నువ్వు ఈ 2,000 పెరిగినాయి ఆగుతలేవు ఈ భూమి మీద అన్నట్టు సార్. ఎట్లా అంటే అదో విధంగా సార్, నేను చెప్పుకోలేని విధంగా టార్చర్, ఈ హరాస్మెంట్ సార్. నాకు అసలు అది ఇక ఘోరమైన టార్చర్ సార్. అతనితో 5 తర్వాత కూడా ఇంటికి వెళ్తే నువ్వు ఎవరు చెప్పాను, నువ్వు ఇప్పుడు రా ఆఫీస్కి సార్, ఇలా సార్. మళ్ళీ సార్ ఆ రోజు మమ్మల్ని బాగా చాలా బెదిరియడం జరిగింది సార్. దాని విషయంలో కొంచెం కఠిన చర్య తీసుకోగలరు సార్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్లో అందిస్తారు. ప్రశాంత్, జగిత్యాల జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? రైట్ సోని, జగిత్యాల జిల్లా ఇక చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ గా ఒక మన హరీష్ ఉన్నారు. ఆ ఆఫీసర్ కి సంబంధించి ఒక అవుట్ సోర్సింగ్ వర్కర్ చీటీ శ్రీవాణి ఒక వీడియో రిలీజ్ చేసింది. నన్ను లైంగికంగా వేధింపులకు గురి చేస్తా ఉన్నాడు అనేది కూడా ఒక ఆరోపణ చేసింది. దానికి సంబంధించి ప్రధానంగా చాలా మందికి ఫిర్యాదు చేసింది. అందులో మహిళా కమిషనర్ కు సంబంధించి కూడా ఆమె ఫిర్యాదు చేసినప్పుడు కొన్ని నోటీసులు ఇచ్చారంట. ఆ నోటీసులకు సంబంధించి ప్రధానంగా డీసీపీఓ ఉన్న హరీష్ కి నోటీసులు ఇచ్చిన తర్వాత ఇంకా ఈమె పైన ఇంకా ఎక్కువ వేధింపులకు సంబంధించి ఎక్కువ అయ్యాయని కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేస్తా ఉంది. దానికి సంబంధించి నేను నా భర్త కూడా లేడు, నేను ఒంటరి మహిళ ఉన్నాను, అందువల్లే నాకు ఇంకా విపరీతంగా నన్ను వేధింపులకు గురి చేస్తా ఉన్నాడు అనేది కూడా ఆమె ఆరోపిస్తా ఉంది. ఇక దాంతో పాటు ప్రధానంగా నన్ను మిగతా ప్లేస్ కు ట్రాన్స్ఫర్ చేసినప్పటికీ కూడా అక్కడ కూడా నాకు వేధింపులకు పూర్తిగా అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళతో నన్ను వేధింపులకు గురి చేస్తున్నారనేది కూడా ఆమె ప్రధానమైన ఆరోపణ చేస్తా ఉంది. ఇక దీనిపైన ఖచ్చితంగా ఎంక్వైరీ చేపట్టాలి, లేదు అని అంటే మాత్రం ఇంకా నాకు అన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్న వారిపైన చర్యలు తీసుకోవాలనేది కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇక ఇప్పటికీ ఎవరి మీద నాకు నమ్మకం లేదు, మరొక శాఖ అధికారులతోటి ఎంక్వైరీ చేయాలనేది కూడా ఆమె చెప్తా ఉంది. ఇప్పటికే మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కి అదేవిధంగా కలెక్టర్ కూడా ఈమె ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుకు సంబంధించి అధికారులు పట్టించుకోవట్లేదు అనేది కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ ప్రశాంత్.